ప్రెజెంట్ యంగ్ హీరోల్లో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న హీరో నిఖిల్. ఆయన హీరోగా నటించిన స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా వరుస హిట్లు కొడుతూ నిర్మాతల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా నిఖిల్ నటించిన సూపర్ హిట్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడా దాదాపు 20 నుంచి 25 కోట్లు కలెక్ట్ చేయడంతో నిర్మాతలు ఈ యువ హీరో ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అలాంటి సూపర్ హిట్ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో కేశవ చేశాడు. ఆ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఒక సినిమా హిట్ అయితే చాలు హీరోలు రేట్లు పెంచేస్తూ ఉంటే నిఖిల్ ఈ మూవీకి ఎంత తీసుకున్నాడో తెలుసా? అక్షరాల 90 లక్షలు. దీనికి కారణం లేకపోలేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కన్నా ముందు నిఖిల్ ఈ ప్రాజెక్ట్ పై సంతకం చేశాడు. అప్పట్లో మనోడి మార్కెట్ చాలా తక్కువ. దీంతో ఆ మార్కెట్ కు తగ్గట్టుగానే ₹1 కోటి పారితోషికం అందుకున్నాడు. దానిలో PR ఖర్చులు పోను నిఖిల్ చేతికొచ్చింది 90 లక్షలట. అయితే ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా హిట్ కొట్టడంతో నిఖిల్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. ప్రెజెంట్ సినిమాకొచ్చి 2.5 నుంచి 3 కోట్లు తీసుకుంటున్నాడట. కేశవ తర్వాత దిల్ రాజుతో పాటు మరో బడా నిర్మాణ సంస్థ నిఖిల్ తో సినిమా చేయనుంది.